లెక్క తప్పింది. లోపం ఎక్కడ జరిగింది? అంతా కలిసి పనిచేశారు. గెలుపు ఖాయమని భావించారు. ఆఖరి క్షణాల్లో విజయం చేజారిపోయింది. తొలి నుంచి ఉత్కంఠ రేపితే అనూహ్య రీతిలో ప్రత్యర్థి విజయం వారిని షాక్కి గురి చేసింది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్నడూ లేనంతగా రాజకీయ పార్టీలు ఫోకస్ పెడితే టీచర్లు మాత్రం రాజకీయాలకు అతీతంగా ఓటు వేశారా? లెట్స్ వాచ్. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఇందులో పీఆర్డీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. కూటమి మద్దతిచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఓటమి పాలయ్యారు. కౌంటింగ్ ఆరంభం నుంచి గాదె శ్రీనివాసులు నాయుడు ముందంజలోనే ఉన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి 10 మంది పోటీ చేయగా ఎలిమినేషన్లో 8 మంది పోటీ నుంచి నిష్క్రమించారు. చివరికి శ్రీనివాసులు నాయుడు, రఘువర్మ మిగలగా రెండో ప్రాధాన్యత ఓట్ల సాయంతో శ్రీనివాసులు నాయుడిని మ్యాజిక్ ఫిగర్ 10,068 సాధించి విజయం అందుకున్నారు. గాదె శ్రీనివాసులు నాయుడుకు 12,035 ఓట్లు పోలయ్యాయి. దీంతో గాదె శ్రీనివాసులు నాయుడు మూడోసారి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. గతంలో 2007, 2013లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఆయన గెలుపొందారు. తొలి రౌండ్లో ఫలితం తేలకపోవడంతో రెండో రౌండ్ కౌంటింగ్ ని నిర్వహించారు. రెండో రౌండ్లో అభ్యర్థి శివప్రసాదరావు, మూడో రౌండ్లో అభ్యర్థి పద్మావతి ఎలిమినేట్ అయ్యారు. అనంతరం 4వ రౌండ్లో రాధాకృష్ణ, 5వ రౌండ్లో సత్యనారాయణ, 6వ రౌండ్లో శ్రీనివాసరావు, 7వ రౌండ్లో దుర్గాప్రసాద్, 8వ రౌండ్లో సూర్యప్రకాష్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. మొత్తం 20,783 ఓట్లలో 1000కి పైగా చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. మొత్తం 19,813 ఓట్లు లెక్కించారు. ఓట్ల లెక్కింపులో భాగంగా రెండో ప్రాధాన్యత ఓట్లతో గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ పోరులో మొత్తం 20,783 ఓట్లకు పోలింగ్ జరగగా ఇందులో 19,813 ఓట్లు చెల్లేవిగా గుర్తించారు. ఇందులో తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో గాదె శ్రీనివాసులు నాయుడుకి 7,210 ఓట్లు రాగా కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు 6,835 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో ఉన్న పీడీఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరికి 5,810 ఓట్లు వచ్చాయి. దీంతో ఫలితం రెండో రౌండ్లోనే తేలనుంది. మొత్తం లెక్కిస్తున్న ఓట్లలో 2.3% చెల్లనివిగా తేలటం విశేషం. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. 3 స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపలేదు. మరోవైపు అధికార పక్షమైన కూటమి వర్గాలు ఈ ఎమ్మెల్సీల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఈ ఎన్నికల్లో తీవ్రంగా పనిచేశారు. ఎన్నికలకు ముందు 6 నెలల నుంచే ప్రణాళిక ప్రకారం రంగంలోకి దిగారు. అయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పక్షమైన బీజేపీ పీఆర్డీయూ అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ప్రకటించి ఆ మేరకు పనిచేసింది. బీజేపీ, దాని అనుబంధ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపు కోసం పనిచేశాయి. తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఏపీటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ వర్మకు మద్దతు ప్రకటించి ఆ మేరకు పనిచేశాయి. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ పోరు హోరాహోరీగా సాగినా గెలుపు మాత్రం పీఆర్డీయూ అభ్యర్థికే దక్కింది. దీంతో కూటమి పార్టీలకు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. అదే సమయంలో టీచర్స్ రాజకీయాలకు అతీతంగా ఈ ఎన్నికల్లో ఓటేశారన్న చర్చ జరుగుతుంది. అందుకే కూటమి పార్టీలోనే ఒక అభ్యర్థికి, మరొకరు ఇంకో అభ్యర్థికి మద్దతిచ్చినా తాము అనుకున్న అభ్యర్థికే ఓటు వేసి టీచర్లు తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశారని చెబుతున్నారు. ఎన్నికల్లో గెలుపు తర్వాత కూడా విజేత శ్రీనివాసులు నాయుడు కూడా ఇదే విషయం చెప్పారు. తన గెలుపు రాజకీయాలకు అతీతంగా జరిగిన పోలింగ్ వల్లే సాధ్యమైందన్నారు.